అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరైతే లాస్ట్ వీడియో చూసింటారు. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో మంచిగా అయితే వంట చేసుకొని తిని పిల్లోళ్ళైతే మంచిగా నీళ్ళతో ఆడారు. అలాగే డ్యాన్స్ మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ డే మొత్తం అయితే మంచిగా ఎంజాయ్ చేశాం మేము. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఫర్హాన్‌కి స్కూల్ టైం అయింది కాబట్టి ఇంకా క్యారేజ్‌కి వెజిటేబుల్ కర్రీ చేస్తున్నాను. అలాగే చపాతీ అయితే చేస్తూ ఉన్నాను క్యారేజ్ కట్టిచ్చేకి. మార్నింగ్ రొటీన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే వలీమా ఉందండి. వలీమా బ్లాగ్ గూడా అయితే వస్తుంది మీకు నెక్స్ట్ డే అయితే. ఇక్కడైతే చూడండి నేనైతే తొందరగా టిఫన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. టైం అయితే అప్పటికి 7:30 అయింది మార్నింగ్. పక్కనైతే పాలు పెట్టాను టీ చేసుకుందాము అనేసి. పక్కనైతే టీ పొడి అయితే వేస్తున్నాను పాలల్లోకి. ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే చేసి. ఈరోజైతే ఏమేం పనులున్నాయి ఇంట్లో అనేది ఈ వ్లాగ్ చేశాను. అలాగే సాయంత్రం అయితే అన్నయ్య బర్త్‌డే కాబట్టి ఈరోజు సాయంత్రం అయితే ఒక కేక్ అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే. మీరైతే వీడియో చూడండి, స్కిప్ అయితే చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే. చపాతీ అయితే కలుస్తున్నాను. కర్రీ అయితే కుక్కర్‌లో రెడీ అయితుంది. మా ఆయనకి ఫర్హాన్‌కి ఇద్దరికి అయితే టిఫిన్ రెడీ చేసిస్తున్నాను తొందరగా. మా ఆయన గూడా అయితే టిఫిన్ చేసి హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫర్హాన్‌కి క్యారేజ్ అయితే రెడీ చేసి ఇచ్చాను. ఫర్హాన్ అయితే టిఫిన్ చేసి రెడీ అయిపోయాడు స్కూల్‌కి వెళ్ళేకి. వీళ్ళిద్దరూ వెళ్ళిపోయాక నాకైతే ఇంట్లో ఎంత పని ఉంది అనేది మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే చూడండి ట్రాలీ బ్యాగ్ అయితే అస్సలు ఓపెన్ చేయలేదు. పెళ్ళికి తీసుకొని వెళ్ళినా కూడా అన్నీ అయితే ఓపెన్ చేసి వాష్ చేసేవి అన్నీ వాష్ చేయాలి. హాల్ మొత్తం అయితే ఇలా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ అయితే చూడండి ఎలా ఉందో. ఇవి అంతా క్లీన్ చేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ చేసిన పని అయితే మంచి ఎండ అయితే పడుతూ ఉంటే వాషింగ్ మిషన్‌కి బట్టలన్నీ అయితే వేసేసాను నేను. ఇలాగ మొత్తం క్లీన్ చేసేసి కిందకి దిగి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే చూడండి ఇప్పుడు నీట్‌గా అయితే కనిపిస్తుంది. ఈ 2 డ్రెసెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి నేను. నెక్స్ట్ డే వలిమా కాబట్టి మా మరిది కూతుర్లవి ఈ డ్రెసెస్ అండి. నేనైతే లంచ్ రెడీ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే తోటాకు తాలింపు అయితే చేశాను. రైస్ పప్పు అయితే చేసి పెట్టేశాను లంచ్ అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ సాయంత్రం అండి. నేనైతే ఆ 2 డ్రెసెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసి ఇక్కడైతే రెడీ అయిపోయాను. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళేకి. ఇక్కడైతే చూసారు కదా! కేక్ ఎలా ఉందో కూడా నేను చూడలేదండి. ఫర్హాన్ వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. నేనైతే తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇక్కడ వచ్చేసాను చూడండి. మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు మీకి. కేక్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంది అనేసి. చూసారా? హ్యాపీ బర్త్‌డే భయ్యా అని రాపిచ్చాను నేను. కేక్ తీసుకొని సడన్‌గా అయితే ఇంటికెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నారు. కేక్ అయితే తీసుకొని వెళ్ళగానే ఇలాగ పెట్టేసి అందరం అయితే ఫోటోస్ దిగాము పిల్లలతో పాటు. అలాగే ఫ్యామిలీతో పాటు. ఇక్కడైతే ఈ ఫోటో అయితే చూడండి. మేము నలుగురం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. గోలగోలగా అయితే ఉంది. చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉన్నారు. మతీన్ అయితే చూసారా మీరు? వాళ్ళ నాన్నకన్నా ముందు అయితే నేనే కేక్ కట్ చేస్తానని చెప్పి చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ మేమందరం మా నాన్న కట్ చేయని అని చెప్పి మేము చెప్తే ఇచ్చాడు. నెక్స్ట్ అయితే అమ్మకైతే కేక్ తినిపించారు. ఆ తర్వాత అయితే పక్కన అయితే అమ్మ పక్కన పిన్ని అయితే కూర్చోన్నారు. పిన్నికి ఎప్పుడు వీడియోలో పడలేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ మా తమ్ముడు అలాగే పిల్లోళ్ళందరూ తినిపించారు. ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని దిగాము. ఇక్కడ మిస్ అయినది మా ఆయన అయితే హాస్పిటల్‌కి వెళ్లారు. రయాన్ అయితే మీకు తెలుసు అందరికి. రయాన్ అయితే హాస్టల్‌లో అయితే ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ అయితే మిస్ అయ్యారు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను తినిపించాను. నాకైతే కేక్ అంటే చాలా ఇష్టమండి. ఆ రోజైతే నాకు ఇన్ఫెక్షన్ అయిపోయింది గొంతు మొత్తం అయితే. ముందు రోజైతే నీళ్ళలో ఆడాం కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ కానీ ఫుల్ ఫీవర్ వచ్చినట్లు అయిపోయింది నాకి. అందుకనే నేనైతే స్వీట్ ఏం తినలేదు ఎక్కువ. ఈరోజైతే డే మొత్తం అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్లు అయిపోయింది నాకైతే. మార్నింగ్ నుంచి అయితే డే రొటీన్ వర్క్ మొత్తం అయితే చేశాను. అలాగే ఆ తర్వాత స్టిచ్చింగ్ వర్క్ చేశాను. నెక్స్ట్ డే వలీమా కాబట్టి పిల్లోళ్ళకి ఇవ్వాలి అనేసి నేనైతే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసి
మళ్ళీ కేక్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను నేను. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇది అండి వ్లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే వలిమా వీడియో అయితే వస్తుందండి. ఓకే. బాయ్ అండి.